కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో మళ్లీ వివాదం మొదలైంది. ప్రస్తుత పీఠాధిపతి వెంకటాద్రి స్వామి, దివంగత పీఠాధిపతి రెండో భార్య పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేస్తున్నారు. మఠం నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నారంటూ మారుతి మహాలక్ష్మిపై ఫిర్యాదు చేశారు వెంకటాద్రి స్వామి. మరోవైపు తాను ఇంట్లో ఉండకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రస్తుత పీఠాధిపతి వెంకటాద్రి స్వామి అనుచరులపై ఫిర్యాదు చేశారు మారుతి మహాలక్ష్మి. ఈ క్రమంలో మారుతి మహాలక్ష్మికి చెందిన వస్తువులను మహానివేదన మండపం నుంచి మరో గదిలోకి తరలించారు మఠం సిబ్బంది. అయితే దాని అనుమతి లేకుండా ఎలా తన వస్తువులు తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు మారుతి మహాలక్ష్మి. ఈ నెల మొదటి వారంలో గొడవ చేసి భారీ స్థాయిలో ఒత్తిడి తెచ్చి నేను పడుకునే ఈ హాల్లో తవ్వించేశారు. కనీసం ఏం చేస్తున్నారు, నేనేం చేయాలి అని అడిగినా దానికి సమాధానం చెప్పకుండా నా మీద పోలీస్ కేసు అక్రమంగా పెట్టారు. ఇప్పటికి 10 రోజులు దాటింది. కనీసం ఆ తవ్విన మట్టి రాళ్ళు ఇంతవరకు ఎత్తివేయలేదు. ఇది కేవలం నన్ను మానసికంగా కుంగదీయడానికి చేసిన చెత్త వ్యూహాలుగా అనిపిస్తున్నాయి.